హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేసిన తర్వాత చిల్ అవుదాం కదా అని చెప్పేసి మేమైతే బీచ్కి వచ్చాము. ఎప్పుడు ఆర్కే బీచ్ అనేది రిషికొండ దగ్గరే కదా ఉన్నామని చెప్పేసి రిషికొండ అయితే వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారనమాట. పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే చూసినంత సేపు బాగానే చూసాం, కానీ తర్వాత నా మొబైల్ అయితే పోగొట్టేసుకున్నాను. అక్కడ మొబైల్ పోయింది అని చెప్పాను కదా, ఎలా పోయిందో చెప్తాను వినండి. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వీడియో తీసుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. ఒక ప్లేస్ లో కూర్చొని అయితే మొత్తం అందరం మాట్లాడుకున్నాం. చాలా వరకు మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ అయిపోదాం కదా అని చెప్పేసి బయటకి అయితే వస్తాం. ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత బీచ్ లోపలికి వెళ్లే ముందు పార్కింగ్ ప్లేస్ లో బైక్ పార్క్ చేస్తాము. లెఫ్ట్ అయిపోయే ముందు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి బైక్ తీసుకుందాం కదా అనేసి అయితే వెళ్ళాము. బైక్ లో వెళ్తాం కదా అని చెప్పేసి హెయిర్ అంతా పాడైపోద్దని బైక్ క్లిప్ పెట్టుకుందాం అనేసి క్లిప్ పెట్టుకునే సమయంలో మొబైల్ అయితే నేను బైక్ ఫ్రంట్ జిప్ లో పెట్టాను. అది జారి కింద పడిపోయినట్టుంది. ఆర్కే బీచ్ దగ్గర వరకు వెళ్ళిపోయాం అనమాట మేము రిషికొండ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా మొబైల్ ఇవ్వమని అడుగుతున్నాను మా అక్కని, మా ఆయన్ని, మా చెల్లిని. మా దగ్గర లేదని చెప్తున్నారు. బ్యాగ్ అంతా ఎతికేసాను కానీ అస్సలు కనిపించలేదు. తర్వాత నా నెంబర్ కి మా అక్క మొబైల్ నుంచి కాల్ చేస్తే ఒక అమ్మాయి అయితే లిఫ్ట్ చేసింది. మీరు బైక్ పార్కింగ్ చేసిన ప్లేస్ లో మొబైల్ అయితే పడిపోయింది, నా దగ్గర ఉంది, వచ్చి తీసుకోండి అని అయితే చెప్పింది. వెళ్ళి వెంటనే తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజంగా.